హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ 2025 సంవత్సరం లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది. సో, అప్డేట్ గనుక తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే గనక ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పెండింగ్ ఫీజులేవి కూడా క్రెడిట్ అయితే అవ్వట్లేదు. తర్వాత ఇక్కడ చూస్తే మనకు లేటెస్ట్‌గా బీసీ వాళ్ళకి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. బీసీ సంక్షేమ పథకాల కోసం అయితే మనకు కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు. వాళ్ళకి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. ఇక్కడ చూస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి అనేది మనకిక్కడ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏదైతే ఏఎస్ఎఫ్‌ఐ వాళ్ళైతే మనకు సుమారు ఒక 2 వారాల పాటయితే మనకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళు కూడా మనకి అమౌంట్ రిలీజ్ చేయాలని బీసీ వాళ్ళందరూ కూడా పెండింగ్‌లో ఉన్న ఫీజులు కూడా విడుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గనక మే నుంచి తల్లికి వందనం పథకం అయితే అమలు చేయనున్నారు. ఎవరికైతే మనకు స్కూల్స్‌లో చదివే విద్యార్థులు ఉంటారు కదా! వాళ్ళకి కిందటిసారి అమ్మఒడి ఉండేది. ఇప్పుడు మన పథకాన్ని అయితే చేంజ్ చేశారు. అంటే నేమ్ మార్చి తల్లికి వందనం పథకం కింద అయితే మనకు అమౌంట్ అయితే సో, మేలో అయితే మనకు మొదలు కానున్నది. అలాగే తర్వాత చూసుకుంటే గనక ఫిబ్రవరి 5వ తారీఖున వైసీపీ ఫేజ్ 4 అనేది మనకి ఒక అప్డేట్ అయితే వేశారు. ఇక్కడైతే మనకి ఏదైతే 3,900 కోట్ల బకాయిలైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని అయితే మనకు డిమాండ్ అయితే చేయనున్నారట. సో, ఏదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు బీసీ వాళ్ళకి ఆల్రెడీ మనకు సంక్షేమ పథకాల కోసం కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. సో, అది మనకి ఇంకా ఎప్పుడు అమౌంట్ వేస్తారనేది తెలీదు. కాకపోతే ఎస్సీ వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వెయిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. థాంక్ యూ.